నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహించే ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్లపై తీవ్ర అసహనంతో ఉన్నాడు. బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ వహించాలనే వినతిపై కూడా కోహ్లీ అయిష్టంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారైనా కప్పు కొడదామని గంపడాసులు పెట్టుకుంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లు చేశారని రుసరుసలాడుతున్నాడు. ఇంతకీ విరాట్ కోహ్లీకి ఎందుకు అంత కోపం వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ జరిగే ప్రతిసారి ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2025 సీజన్ ప్రారంభానికి ముందే భారీ కుదుపులకు లోనవుతోంది. ముఖ్యంగా ఈసారి జట్టు కూర్పుపై అంతా పెదవిరుస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు జట్టుకు వెన్నుముకగా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ రిటర్నింగ్ ప్రక్రియను వేలం పాటలను గమనించిన తర్వాత పెదవి విరిచినట్లు చెబుతున్నారు. 2025 సీజన్ కోసం జరిగిన రిటర్నింగ్ ప్రక్రియలోనూ వేలం పాటలోనూ ఫ్రాంచైజీ ఓనర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని విరాట్ మండిపడినట్లు సమాచారం. విరాట్ మాత్రమే కాదు, మహమ్మద్ కైఫ్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా ఆర్సీబీ వ్యూహాన్ని తప్పుపడుతున్నారు. మంచి ఆటగాళ్లను వదులుకుని పెద్దగా ఫామ్ లో లేని ఆటగాళ్లను కోట్లకు పోసి కొనుగోలు చేశారని మండిపడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించే వారిని పక్కన పెట్టడాన్ని అంతా విమర్శిస్తున్నారు. బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరించిన డ్యూప్లెసీని జట్టు మళ్లీ రిటైన్ చేసుకోలేదు. దీంతో బెంగళూరు జట్టు కెప్టెన్ ను మంచి ఓపెనర్ ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ లో దుమ్ము రేపి మాక్స్వెల్ ను విల్ జాక్స్ ను కూడా రిటైన్ చేసుకోలేదు. విల్ జాక్స్ గత సీజన్ లో 2 సెంచరీలు చేయడమే కాకుండా వికెట్లు కూడా పడగొట్టి ఆల్ రౌండర్ గా నిరూపించుకున్నాడు. అయినా సరే జాక్స్ ను మళ్లీ తీసుకోలేదు. బెంగళూరు జట్టుకు ప్రధాన పేసర్ గా 7 ఏళ్లు సేవలందించిన మహమ్మద్ సిరాజ్ ను కూడా పక్కన పెట్టేశారు. విల్ జాక్స్, మహమ్మద్ సిరాజ్ లను ఆ టీం ద్వారా దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆర్సీబీ నిర్లక్ష్యం చేసింది. డ్యూప్లెసీ, మాక్స్వెల్ లాంటి వారిని వదులుకుని లివింగ్ స్టోన్, ఫిల్ సాల్ట్ లాంటి ఫామ్ లో లేని విదేశీ ఆటగాళ్లను కోట్లు పోసి కొనుగోలు చేశారనే విమర్శ ఉంది. భారత జట్టులోనే కీలక బౌలర్ అయిన సిరాజ్ ను పక్కన పెట్టి ఏమాత్రం ఫామ్ లో లేని భువనేశ్వర్ ను తీసుకోవడం కూడా విమర్శల పాలైంది. ఈ విషయంలోనే విరాట్ కోహ్లీ బాగా నొచ్చుకున్నట్లు చెబుతున్నారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు కూడా వేరులో అందుబాటులో ఉంటే వారిని తీసుకోవడంలో ఆర్సీబీ విఫలమైంది. ఏమాత్రం ఫామ్ లో లేని కృణాల్ పాండ్యాను తీసుకుంది. బెంగళూరుకే చెందిన కేఎల్ రాహుల్ గతంలో ఆర్సీబీకి ఆడాడు. ఇప్పుడు కూడా అతన్ని తీసుకునే అవకాశం వచ్చింది. కానీ జట్టు యాజమాన్యం వదులుకుంది. ఇలా జట్టు సెలక్షన్ అంతా కంగాళీగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే నమ్మకమైన ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. జట్టు కూర్పు ఏమాత్రం బాగాలేదని పెదవిరుస్తున్న విరాట్ కోహ్లీ నాయకత్వ బాధ్యతలు తీసుకునే విషయంలో కూడా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలిసిందే. ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఈసారైనా కప్పు గెలవాలని అభిమానులు కోరుకుంటుండగా జట్టు కూర్పు మాత్రం అందుకు అనుగుణంగా లేకపోవడం వారిని డిసప్పాయింట్ చేస్తోంది.